తక్కువ ఉందా? ఏ లోన్ రావటం లేదా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరం. దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించిన ఇష్యూ ఏదైతుందో రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది. ఇదే నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్ లో ఉన్న మాధురి ఎవరైతే ఉన్నారో నిన్న కారు అతి వేగంతో పోనిచ్చి తనకు తాను యాక్సిడెంట్ చేసుకున్నట్టు ఆమె చెప్తుంది. ఇదే నేపథ్యంలో మాధురి అడ్వకేట్ అయిన ఆజాద్ గారు వాణికి నోటీసులు అయితే పంపించారు. అసలు ఈ నోటీసులు ఎందుకు పంపించారు, దేనికోసం, ఏం జరుగుతుంది అనే విషయాల్ని ఆజాద్ నడి తెలుసుకుందామా. అలానే ఈ రోజు మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. నమస్తే. ఓకే, ఏంటి సార్, మాధురి దగ్గర నుండి అంటే వాణి గారికి నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి ఈ నోటీసులు ఏంటి? ఒకటండి, ఇప్పుడు వాణి గారు ఎవరైతే ఉన్నారో ఆమె మీడియాలో, అలాగే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈమె మాధురి వాళ్ళ యొక్క పిల్లల గురించి, ముఖ్యంగా వాళ్ళ మైనర్స్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో, ఒక 10 years, 8 years, 4 years చిన్న పిల్లలు. సో వాళ్ళ గురించి DNA టెస్ట్ చేయించాలని చెప్పేసి అలాగే కొన్ని మాటలు ఆమె మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ అంటే మాకు రాజకీయాలకి ఎలాంటి సంబంధాలు లేవు, కానీ ఆమె DNA టెస్ట్ చేయమని చెప్పి చిన్నపిల్లలు హట్ అయ్యారని చెప్పి నిన్న నాకు ఫోన్ లో మాట్లాడారు. సో చిన్నపిల్లలు హట్ అయ్యారండి, అందరు పిల్లలు అడుగుతున్నారు ఏంటి మీ అమ్మగారు ఇట్లా మాట్లాడారు. తర్వాత ఆమె చిన్నపిల్లల విషయంలో కూడా చాలా బాధపడతాం. సో పిల్లల విషయంలో జరిగింది ఏంటనేది, సో పెద్దల వ్యవహారం అనేది సంబంధం లేదు, కానీ పిల్లల్ని బయటకు లాగటం కూడా కరెక్ట్ కాదు. దానికి సంబంధించి మేము డిఫర్మేషన్ నోటీస్ ఒకటి పంపడం జరిగింది. అలాగే చైల్డ్ రైట్స్ ఫోరం ఏదైతే ఉందో దాంట్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె యొక్క ఓట్స్ ఏవైతే వెనక్కి తీసుకోవాలి. అలాగే అంటే ఇప్పుడు DNA టెస్ట్ చేయించడం అలాంటిదంటే పెద్ద ప్రొసీజర్ అని, ఓట్ పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని సుప్రీంకోర్టు అనేక ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది DNAకి సంబంధించి. సో అది లీగల్ పరిభాషలో కూడా అది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ముఖ్యంగా చైల్డ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చిన్నపిల్లల హక్కులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి అది కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వస్తాయి. సో దానిపైన ఆమెకి లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము మామూలుగా అంటే చిన్నపిల్లల విషయంలో 1098 చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి, సో 1098 కూడా జరిగింది. సో అంటే పిల్లల విషయం అనేది కొంచెం ఓకే, పెద్దల మధ్య సరే అది అనేది లీగల్ గా విషయం, దానికి సంబంధించిన మీడియా అనేది వదిలేద్దాం. కాకపోతే చిన్నపిల్లలు లాగటం అందులో ముఖ్యంగా మనకేంటంటే చిన్నపిల్లల విషయంలో అనేక చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ ఫోరం ఉన్నాయో, అలాగే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో కానీ చిన్నపిల్లల విషయంలో అనేక రకాల ఆంక్షలు రావడం జరిగింది. సో దానికి సంబంధించిన క్రైమ్ చిన్నపిల్లలకు సంబంధించి మాట్లాడటం, ముఖ్యంగా మైనర్స్ గుర్తుపెట్టుకున్నాం, మైనర్ పిల్లల గురించి మాట్లాడటం. సో ఇవన్నీ కూడా DNA టెస్టులు చేయించాలని వాళ్ళలో చిన్నపిల్లల వరకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఎదుగుదల వయసులో ఇలాంటి కామెంట్ చేయటం వల్ల పిల్లలు చాలా బాధపడతారు అనేది. ఆజాద్ గారు, మీరు అన్నారు పిల్లల విషయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి అన్నారు. ఇదే నేపథ్యంలో వాణి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తండ్రి అయిన దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆయన బిడ్డలకు సంబంధించి కొన్ని బూతులు మాట్లాడారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అంటే పెళ్లిడికి వచ్చిన పిల్లలపై ఇలా ప్రవర్తించడం, కర్ర తీసుకొని రాడ్ తీసుకొని కొట్టడానికి రావడం, బూతులు తిట్టడం, ఇది కూడా నేరమే కదా. మరి దీనికి సంబంధించి ఏమంటారు? మరి శ్రీనివాస్ గారు చేశారా, మా క్లయింట్ అయిన మాధురి చేశారండి? అంటే ఒక అడ్వకేట్ గా నేను అడుగుతున్నాను, అది తప్పేనా? దాని మీద కంప్లైంట్ ఇచ్చారండి. అమ్మా ప్రియాంక గారు మీరు చెప్తారంటే మీరు మళ్ళీ మనం డైవర్షన్ అవుతున్నాము. ఇప్పుడు మేమేంటంటే మా క్లయింట్ ఎవరైతే మాధురి ఉన్నారో వాళ్ళు మైనర్ పిల్లలు. నేను చెప్పేది అది, ఇప్పుడు మైనర్ పిల్లల విషయంలో ఈ యొక్క రాజకీయాలు కానీ అంటే మీకు చట్టం గురించి చెప్తారు, రాజకీయాలు కానీ అలాగే ఏదైనా పెద్దల మధ్య జరిగిన వ్యవహారాలు ఇవన్నీ కూడా పిల్లలకు అట్ట అయ్యే రైట్ అయితే మనకు లేదు. ఎందుకంటే మైనర్స్ కి సంబంధించిన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, ప్రభుత్వం కూడా దాని మీద చాలా సీరియస్ ఉంది. ఇంకా ఒక మానవతా హృదయం కూడా చెప్తున్నాం. ఇప్పుడు మీకు తెలియదు హ్యూమనిటేరియన్ గ్రౌండ్ లో పెద్దలు 100 జరగనివ్వండి, చిన్నపిల్లల విషయంలో చేయకూడదు. ఓకే, అది పక్కన పెట్టు. ఇక మీరు అంటే కామన్ గా మీరు అడిగే ప్రశ్న ఏంటి, ఆ వాసు గారు ఆయన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు వాళ్ళ పిల్లల మీద అదే మనం చూస్తా ఉన్నాం, పిల్లల మీద ఎగబడతారు, కొట్టడానికి ప్రయత్నం చేశారంటే అది కంప్లైంట్ చేశారు. అది FIR నమోదైంది. ప్లస్ ఈయన కూడా కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించి నిన్న ఒకటి లీగల్ నోటీస్ ద్వారా పంపించడం కూడా జరిగింది. శ్రీనివాస్ గారు వాళ్ళ భార్యకి ఇది క్రిమినల్ రెస్పాన్స్ అని చెప్పి వస్తుందని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ కూడా పంపించారు. యాక్చువల్ నిన్న సండే కదా మనం పంపించారు వారు, మరి ఈ రోజు రీచ్ అవుతాయేమో. నిన్న సండే అవడం వల్ల కొంచెం మాకు గ్యాప్ వచ్చింది. అది నోటీస్ కూడా పంపించడం జరిగిందండి ఆమెకి. తర్వాత పరస్పరం ఇద్దరు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసు వారు ఎంక్వైరీ చేసి వీళ్ళిద్దరికి FIR కట్టినట్టున్నారు. ఇద్దరి మీద యాక్షన్ తీసుకుంటారు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆజాద్ గారు, ఇక మీ క్లయింట్ కి సంబంధించి మరో ప్రశ్న ఏంటి అంటే కనుక
ప్రియాంక ఇక్కడ నేను అడదలుచుకుంది ఉమ్, ఆజాద్ గారు చెప్పినట్టు ఉమ్, సరే ఆయన వాళ్ళు ఏదో తప్పు మాట్లాడారు, తప్పు మాట్లాడిన దానికి నోటీస్ పంపించారు, అంతా ఓకే. ఉమ్, సరే కానీ 100 మాటల్లో ఒక మాట తూలి ఉండొచ్చు, డిఎన్ఏ టెస్ట్ అడిగి ఉండొచ్చు, అది తప్పు కావచ్చు, దానికి నోటీస్ పంపించి ఉండొచ్చు. ఉమ్, కానీ ఇక్కడ మొత్తం విషయం ఏంటంటే ఉమ్, మాధురి వర్సెస్ వాణి, మధ్యలో శ్రీనివాస్, ఉమ్, ఇది నడుస్తున్న కదా. ఇప్పుడు ఎవరి భార్య ఎవరు కాదు ఇది సమాజం మొత్తం చూస్తా ఉంది. ఉమ్, కాకపోతే వాళ్ళకున్న ఏకైక విషయం ఏంటంటే ప్రెస్ మీట్ లో కూడా మాధురి కానీ శ్రీనివాస్ కానీ 1-2 సార్లు చెప్తుంది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది, ఉమ్, ఇద్దరు అడల్ట్స్ ఎలాంటి అడల్టరీ సంబంధం పెట్టుకున్నప్పటికీ కూడా అది చట్టబద్ధమైంది కాబట్టి ఆ చట్టబద్ధమైన దాన్ని మేము ఫాలో అవుతున్నాం అనేది. ఉమ్, యాక్చువల్గా వివాహేతర సంబంధాల మీద పెద్ద ఎత్తున గొడవ నేపథ్యంలో వ్యభిచారంకి అడల్టరీ సంబంధాలకి డెఫినిషన్ ఇచ్చిన క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని ఉమ్, కుటుంబ సంబంధాలని పాడు చేసే రకంగా వాడుకోవటం అనేది తప్పు. ఉమ్, నేను అనేది ఏంటంటే స్వేచ్ఛకి సాంప్రదాయానికి జరుగుతున్న యుద్ధంలో స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి అనేది కూడా ఒక డెఫినేషన్ కావాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఉమ్, అంటే అడల్టరీ సంబంధాలు వాళ్ళు ఇష్టం కాబట్టి పెట్టుకోవచ్చు కాబట్టి సుప్రీంకోర్టు దానికి చట్టబద్ధ ఇచ్చింది కాబట్టి కుటుంబాన్ని వదిలేసి ఇంకోళ్ళతో నేను గెటాన్ అవుతాను, నాకు పిల్లలతో సంబంధం లేదు, భార్యతో సంబంధం లేదు, ఒకవేళ అతను గెటాన్ తెలుసుకుంటే అఫీషియల్గా విడాకులు ఇచ్చి చేయవచ్చు. లాయర్ గారే ఎదురుగా ఉన్నారు కాబట్టి నేను అడగదలుచుకున్నాను. వాస్తవంగా ఏంటంటే విడాకులు ఇవ్వదలుచుకుంటే అతను విడాకులు మ్యూచువల్గా ఇచ్చుకోవచ్చు, మ్యూచువల్గా ఇష్టం లేకపోతే నాకు ఎవరికి ఇష్టం లేకపోయినా వాళ్ళు విడాకులు ఇచ్చుకోవచ్చు. కానీ భరణం చెల్లించాల్సి వస్తుంది ఇంకా మహా అంటే ఉమ్, మహా అయితే భరణం చెల్లించాల్సి వస్తుందేమో. భరణం చెల్లించలేని పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ లేడు. ఉమ్, దువ్వాడ శ్రీనివాస్ భరణం చెల్లించగల పరిస్థితిలోనే ఉన్నాడు. ఉమ్, ఆ కోర్టు కూడా ఒక పద్ధతి ప్రకారమే భరణం వేస్తుంది. ఉమ్, కానీ ఆ కేవలం విడాకులు ఇవ్వకుండా భార్య పిల్లల్ని వదిలేసి 2 సంవత్సరాలుగా వాళ్ళని టచ్లోకి లేకుండా గత 6 నెలలుగా పిల్లలు అనేక మార్లు ఫోన్లు చేసినా ఇలా మీడియాతో వాళ్ళు అక్కడికి పోవటానికి చాలా మంది తప్పబడుతున్నారు. ఏం చేస్తారు? 6 నెలలుగా, ఈ 6 నెలలుగా కాదు దాదాపుగా 1 year నుంచి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు మా తండ్రిలో టచ్లోకి వెళ్ళటం కోసం మేము చాలా ట్రై చేస్తాం, తప్పనిసరి పరిస్థితుల్లోనే మీడియాను తీసుకొని ఆ ఇంటి ముందుకు పోయి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో పెరగటానికి సెక్యూరిటీ గార్డ్ ఎందుకు కట్టుకున్నారు? తప్పు కదా. వీరు మాధురి మాట్లాడుతున్నారు ఆ రోజు నేను లేను ఉండుంటే పిలిచింది దాన్ని. మరి ఆ సెక్యూరిటీ సిబ్బందిని దువ్వాడ శ్రీనివాస్ పనిని తప్పు పడుతున్నారా మాధురి? తప్పు పట్టలే కదా. ఇంకా ఏమన్నారు? జరిగింది మేము కలిసే ఉంటామని చెప్తున్నారు. అమ్మా మాధురి మీ వల్లే ఇవాళ ఆ కుటుంబంలో ఇబ్బందులు వచ్చినాయి. సరే తప్ప ఒప్ప పక్కన పెడితే ఈ రోజుకైనా మీరు ఆ కుటుంబం నుంచి పక్కకు దొరికితే ఆ కుటుంబం కలిసి ఉండకపోతే విడాకులు తీసుకున్న తర్వాత మీరు కలిసి ఉండొచ్చు, మీరు కూడా విడాకులు తీసుకున్న తర్వాత కావాలంటే. కానీ అఫీషియల్గా ఏదో చట్టబద్ధ వచ్చింది కాబట్టి మీరు ఇలా కొనసాగుతూ పోతూ ఉన్నాం అంటే మీకున్న స్వేచ్ఛని ఇలా వాడుకుంటామంటే సాంప్రదాయాలు పద్ధతులు ఒప్పుకో. ఈ సాంప్రదాయాల గురించి గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా మాట్లాడేవాళ్ళు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ చాలా మాట్లాడేవాళ్ళు. కానీ మాకు సాంప్రదాయాలతో పని లేదు, విలువలతో పని లేదు, ఈ సమాజంతో పని లేదు, మాకు ఒక తీర్పు అవకాశం ఇచ్చింది కాబట్టి మేము కలిసి ఉంటామంటే దాని సమాజం యాక్సెప్ట్ చేయదు. ఆజాద్ గారు ఇక్కడ మేము మీ క్లయింట్ కి సంబంధించి అడిగేది అంటే ఆవిడ నిన్న ఒక్కసారి సార్ ఒక ప్రెస్ మీట్ లో ఆవిడ ఏమన్నారు అంటే ఇది మా వ్యక్తిగత విషయం, మేము కలిసి ఉంటే దీనికి చట్టమే అడ్డు చెప్పట్లేదు, అప్పుడు నువ్వెవరు అడగడానికి, నా విషయంలో మీరెవరు అడగడానికి అని చెప్పేసి ఆవిడ ఒక మాట అన్నారు. అంటే భార్యాభర్తల మధ్యలోకి అంటే విడాకులు తీసుకోకుండా ఇంకా వారి బంధం నిలబడే ఉన్నప్పుడు వీరి మధ్యలోకి వచ్చిన ఆవిడని ఏమనాలి, అట్లనే ఎలాంటి యాక్షన్ తీసుకుంటది కోర్టు వీళ్ళకి సంబంధించి? ఒకటమ్మా, ఇప్పుడు యాక్చువల్ గా నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక అడ్వకేట్ మాత్రమే, రాజకీయానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. చెప్తాను అమ్మా, ఇక్కడ 2 చెప్తాను నేను మీకు. సాంప్రదాయవాదిగా చెప్తాను, ఒక న్యాయవాదిగా చెప్తాను, ఈ 2 చెప్తాను. సో ఇక్కడ మనకు పాయింట్ ఆలోచిద్దాం. మీకు ఒక పాయింట్ చెప్తాను నేను. అంటే మీకు తెలిసిన విషయాలు, మాకు తెలిసిన విషయాలు ఏంటంటే మాకు లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర క్లయింట్ అనే వ్యక్తి నిజాలు చెప్పాలి. ఓకేనమ్మా. సో అంటే కొన్ని సందర్భాల్లో మేము అవి వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాన్ని షేర్ చేయడానికి రైట్ లేదు మాకు. ఒకటి. కాకపోతే ఇక్కడ మీరు అడిగిన చట్ట ప్రకారంగా అడిగిన విషయానికి సమాధానం చెప్పు. ఏది చట్టపరంగా ఓవరాల్ గా చట్టపరంగా అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. ఒక్కటి, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన ఈమె వదిలిపెట్టి ఉంటున్నారు, సరే దానికి సంబంధించి వాళ్ళకి ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో అలాంటి పదం ఏదో వాడినట్టున్నారు. ఓకే, ఇప్పుడు మీకు విషయం చెప్తాను. ఇక్కడ మన కార్తిక్ సార్ ఏమన్నారంటే 6 నెలల మట్టి దగ్గరకు రానివ్వట్లేదు అని చెప్పారు. ఇక్కడ అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, సార్ వినండి, కొంచెం దయచేసి వినండి సార్. ఒకటి, దువ్వాడ హైందవి గారికి ఈయన 24/2024 అంటే ఇప్పుడు దాదాపు 4 నెలల క్రితం ఏప్రిల్ 20 నాడు ఆయన పర్లాకిమిడి దాంట్లో ఒక ఎస్ఆర్ఓ గజపతిలో సుమారుగా ఒక ల్యాండ్ ని అమ్మాయి పేరు, హైందవి గారి పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు.
అంటే అది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు, నేను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. తర్వాత దువ్వాడ నవీన గారు అంట, మరి ఇంకొక అమ్మాయి కావచ్చు ఆమె చిన్న కూడా అమ్మాయి. 24/2024 నాడు అది కూడా సేమ్ గజపతి పర్లాకిమిడి ఒరిస్సా దానికి సంబంధించి ఒక ల్యాండ్ ఏదైతుందో అది కూడా ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, గిఫ్ట్ డీడ్. దాంట్లో కూడా ఏం చెప్పాడంటే ప్రాపర్టీ అలాంగ్ విత్ అబ్సల్యూట్ రైట్స్ టైటిల్ ఇంట్రెస్ట్ సో రైట్స్ ఇవన్నీ కూడా మీకు పూర్తి హక్కులతో సహా నేను రాసిచ్చడం ఆయన రాయడం జరిగిందండి. అది మొత్తం ఐందవి గారి పేరు మీద నవీన గారి పేరు మీద 4 నెలల క్రితం ఆయన ఆ పిల్లలకి రాసి ఇవ్వడం జరిగిందన్న. సో ఇదొకటి అండి. ఇంకొకటి తర్వాత మీకు అంటే డైవర్స్ గ్రౌండ్స్ లో ఒక భాగం ఉంది, అంటే ముఖ్యంగా ఫస్ట్ అడాల్ట గ్రౌండ్ కావచ్చు, కాకపోతే ఇంకొకటి ఏంటంటే మీకు డిజాస్టర్ గ్రౌండ్ అని ఒకటి ఉంటుందండి. సో అంటే నేను ఓవరాల్ కామన్ సబ్జెక్ట్ చెప్తున్నాను, మీరిద్దరి గురించి మాకు సంబంధం లేదు. డిజాస్టర్ గ్రౌండ్ ఏంటంటే భార్యాభర్తలు ఎవరైనా సరే 2 సంవత్సరాలకి మించి గుర్తుపెట్టుకోండి, 2 సంవత్సరాలకి మించి దూరంగా ఉండి వాళ్ళ మధ్య అలాంటి కోహబిటేషన్ అంటాం, అలాంటిది లేనప్పుడు అది లీడ్స్ టు డైవర్స్ అండి. సో అదొకటి. తర్వాత వీరు ఆయన ఆల్రెడీ మ్యూచువల్ డైవర్స్ కావాలని చెప్పేసి ఆయన పిటిషన్ కూడా ఫైల్ చేశారు, వీరు కూడా పిటిషన్ ఫైల్ చేశారు. సో అదేంటంటే అది పెండింగ్ లో ఉంది, దానికి నెంబరింగ్ ప్రాసెస్ లో ఉందన్నమాట. సో అయితే ఏంటంటే సడన్ గా ఈ బరస్ట్ అవడానికి కారణం అంటే శ్రీనివాస్ గారు వాళ్ళ తల్లి గారు, అంటే నాకు నిన్న ఇంటర్వ్యూ ఒకటి చూశాను, వాళ్ళ తల్లి గారు చెప్పింది ఏంటంటే ఆమె భగవద్గీత ప్రమాణం చేసి ఈ ఆర్థిక సంబంధమైన కోణాలు ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సహచర్యం తెలియదు కాదు, అది అందరికి తెలిసిన విషయమే. మరి అప్పుడు లేని వ్యవహారం ఇప్పుడు ఎందుకు ఆమె ధర్నా చేయాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళ అమ్మగారు అంటాం జరిగింది. అంటే నేను చూడలేదు, వాళ్ళ అమ్మగారు అన్న వీడియో చెప్తాను. ఇంకొకటి చెప్తాను సార్, ఒకవేళ భార్య గాని భర్త గాని పుట్టింటికి రాకపోతే ఆర్సీఆర్ ఫైల్ చేయాలి. అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఆమె భార్యని పట్టించుకోలేదు, అప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆమె అనుకున్న రైట్ ఏంటి, కాపురానికి రమ్మని చెప్పి ఆర్సీఆర్ నోటీస్ అన్న పంపాలి, లేదా ఆర్సీఆర్ పిటిషన్ అన్న ఫైల్ చేయాలి సెక్షన్ 9 కింద. సో ఆ 2 ఆమె ఫైల్ చేయలేదు. అంటే ఆమె యొక్క సంసారానికి సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆమె నిలబెట్టుకోలేదు. అంటే నేను ఏమని కాదు, ఎవరైనా ఏ ఫ్యామిలీ అయినా సరే, అంటే భర్త కాపురానికి రాకపోయినా భార్య కాపురానికి రాకపోయినా 2 years విడిగా కలిసి ఉన్నప్పుడు ఏం చేయాలి, సంబంధిత న్యాయవాదిని సంప్రదించి ఆమె నోటీస్ పంపాలి, ఇట్లా కాపురానికి రావట్లేదు, నువ్వు వేరే దగ్గర ఉంటున్నావు అని తెలిసిన కాపురానికి రామని చెప్పి నోటీస్ పంపాలి మీరు చెప్పినట్టు. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే రైట్ చెప్పలేదు, లేదా ఆల్రెడీ 498 ఉంది, ఇప్పుడు సెక్షన్ బిఎన్ఎస్ ఆఫ్ ఉంది 85 ఉంది. సో దాని పరంగా ఆమె చర్యలు తీసుకోవచ్చు. ఇకపోతే మెయింటెనెన్స్, ఒక అమ్మాయికి వివాహం అయిందంటున్నారు, ఇంకొక అమ్మాయికి వివాహం అయ్యేంత వరకు మెయింటెనెన్స్ చెల్లించాలి. ఇప్పుడు వివాహం అయిన అమ్మాయికి మెయింటెనెన్స్ ఉండదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సెల్ఫ్ అంటే ఈ భారతదేశంలో ఇది ఇంటానికి అందరికి కోపం వస్తుంది, అందరికి చాలా ఫీలింగ్ వస్తాయి, నేను కాదంటలే, కానీ చట్టం ఎట్లుందో అట్లా చెప్పడం నా బాధ్యత. ఒక వ్యక్తి అంటే భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకి ఎలాంటి హక్కు ఉండదు. అంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాను నేను చెప్పేది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ, కష్టార్జితం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ భర్తనే కాదు, భార్య సంపాదించిన, ఇప్పుడు మీరు సంపాదించిన, నేను సంపాదించిన కష్టపడి సంపాదించిన కష్టార్జితంలో ఎవరికి రైట్ ఉండదు. సో ఎవరికి ఉండదు రైట్. అది మీరు ఎవరైనా సరే, భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నా, 140 కోట్ల మంది ఉన్నా, ఎవరైనా సరే ఇది అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులతో సంబంధం లేదు, లాయర్తో సంబంధం లేదు, జర్నలిస్ట్తో సంబంధం లేదు. ఎవరైనా మేషరైన ఒక వ్యక్తి తనకు తాను జీవితకాలంలో సంపాదించిన హక్కు ఏదైతే ఉందో, ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరికి హక్కు ఉండదు, భార్యకు ఉండదు, పిల్లలకు ఉండదు, ఎవరికి ఉండదు. సరే సాంప్రదాయవాదిగా నేను ఇలాంటివి ఖండిస్తాను, ఆ విషయం నేను ఎప్పుడు కూడా ఖండిస్తాను. కానీ ఏంటంటే ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఆమె సద్వినియోగం చేసుకోలేదు. ఈ 2 సంవత్సరాల పీరియడ్ కాలంలో సద్వినియోగం చేసుకోలేదు. అది జనరల్ క్వశ్చన్ అని అడిగేది, నేను కదా కామన్గా అందరూ అడిగే ప్రశ్న. సో ఒకటండి. తర్వాత ఆయన గతంలో మన ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు మహానుభావులు, సో ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల కొంచెం ఇది వైరల్ అయిందని నేను అనుకున్నాను. సో దానికి సంబంధించి మరి ఇప్పుడు పేరుతోనే ఏదైనా మరి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్తారు లేదా మనకు తెలియని విషయం, అది రాజకీయాలకు సంబంధించిన విషయం. అది నాకైతే రాజకీయాలకు సంబంధం లేదు. ఒక న్యాయవాదిగా ఆజాద్ గారు, మీరు రావణించిన ఎకనామిక్ ఇష్యూస్ సంబంధించి, ఫైనాన్స్ ఇష్యూస్ సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే, యాక్చువల్గా దువ్వాడ శ్రీనివాసు దువ్వాడ వాణి పెళ్లి జరిగే నాటికి దువ్వాడ శ్రీనివాస్ ఆర్థిక స్థితి ఏంటి అంటే ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుతా ఉన్నాడు, అది కూడా చాలా లాసులో ఉంది ఆ రోజు. అయితే దువ్వాడ వాణి వాళ్ళ ఫాదరు అనేక కోట్ల అధిపతి, ఆ రోజుకే పొలిటికల్ గా ఒక స్టాండర్డ్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, అప్పటికే ఆయనకు పెంచి పేరుంది. అయితే వాళ్ళ ఇంటికి అల్లుడిగా పోయినటువంటి, వాస్తవంగా ప్రేమ
దువ్వాడ వాణికి దువ్వాడ శ్రీనివాస్కి మధ్య ఉన్నది లవ్ మ్యారేజ్. ఇదేమో అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కాదు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. దువ్వాడ శ్రీనివాస్ని అల్లుడికి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ఫైనాన్షియల్గా ఎదగలేదనే కారణం చేత యాక్సెప్ట్ చేయలేదు. కానీ దువ్వాడ వాణి గట్టిగా ఫోర్స్ చేసి పేరెంట్స్ని ఒక టైంలో ఒక నైట్ కనపడకుండా కూడా వాళ్ళు వెళ్ళి జరిగిన పాత సంఘటన మనం తవ్వుకుని ఏం ఉంది కానీ వాళ్ళు వెళ్ళిపోయి ఇంకొకటి సార్, అది వ్యక్తిగత విషయాలు మనకేం సంబంధం ఉంటుంది సార్. అవును, అందుకని స్కిప్ చేస్తున్నాను. సరే, అట్టా పెళ్ళైంది. ఆ పెళ్ళైన తర్వాత వాస్తవానికి దువ్వాడ వాణికి సంబంధించినటువంటి ఒక ఆస్తిని అమ్మి ఇప్పుడు మాధురితో కలిసి ఉంటున్నారు కదా. ఒక ఇల్లు మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళనివ్వండి అని చెప్పేసి అంటున్నారు కదా. ఆ ఇల్లు దువ్వాడ వాణికి సంబంధించినటువంటి, అంటే వాళ్ళ అమ్మా నాన్నకి సంబంధించినటువంటి ఒక ఆస్తి ల్యాండ్ అమ్మేసి ఇల్లు కట్టేసి, అంటే ల్యాండ్ ఇల్లు కాదు, ఇంటి కింద ల్యాండ్ కొనేసి ఆ ల్యాండ్ని తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నారు. సరే, భర్తే కదని ఆ రోజుకి అంతా ఓకే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఆ రోజుకి ఓకే. కానీ ఆ ఇంట్లో గత 2 సంవత్సరాల కాలంగా వాళ్ళని పోనీట్లేదు. దువ్వాడ వాణిని వెళ్ళని రానిట్లేదు, దువ్వాడ పిల్లల్ని రానిట్లేదు. ఒక విషయం ఉందంటే, పిల్లలకి తండ్రికి ఉండాల్సింది కేవలం ఫైనాన్షియల్ సంబంధాలే కాదు, ఖచ్చితంగా మానవతా సంబంధాలు ఉంటాయి. పిల్లల పట్ల తండ్రికి చూపించాల్సిందే. కోర్టు కూడా మీరు రాయరు, మీరే చెప్పాలి. ఖచ్చితంగా భార్యకి భర్తకి విడాకులు ఇస్తారేమో కానీ పిల్లలకి తండ్రికి ఎలాంటి అటాఫులు చెప్పవు. కాబట్టి పిల్లలు కాదు నేను ఒక మాట చెప్పనండి. పిల్లలు తండ్రిని కలుస్తామని చెప్తున్నప్పుడు కలవకుండా ఎలో చేయకుండా ఆ ఇంట్లోకి రానికుండా ఖచ్చితంగా తండ్రి ఉంటే ఇంట్లోకి పోయే హక్కు పిల్లలకు ఉండాలి. అది మరి లాగా ఉందా లేదో ఒకసారి మీరు చెప్పండి. కానీ ట్రెడిషనల్ గా సాంప్రదాయాలు మాత్రం ఖచ్చితంగా మనం పాటిస్తున్న విలువల ప్రకారం అది సాంప్రదాయక హక్కుగా వస్తుంది. తండ్రి ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళే హక్కు మరి లాగా ఉందా లేదా మీరు చెప్తారు, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే, మనం పాటిస్తున్నటువంటి సాంప్రదాయాలు తండ్రితో కలిసి ఉండే హక్కు పిల్లలకు ఉంది, తండ్రితో బాండింగ్ పంచుకునే హక్కు పిల్లలకు ఉంది. హక్కు ప్రకారం వెళ్తానంటే రానియలేదు, హక్కుతో మాట్లాడతానంటే మాట్లాడనివ్వలేదు. హక్కుతో ఇంకోటి ఏంటంటే, ఈవెన్ దో ఆ ఇల్లు కూడా వాస్తవంగా వానికి సంబంధించాలి కాదు, కేవలం టెక్నికల్ గా దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద ఉంటే మాత్రమే అతను చేయటానికి అవకాశం ఉన్నటువంటి పదం. ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నట్టు 2 నెలలుగా కంటిన్యూస్ గా కాపురం లేకపోవటం కూడా కాదు. వాస్తవంగా ఏంటంటే, మీకు తెలుసు మీరు రాజకీయాలను కూడా కొంత ఫాలో అవుతున్నారు. వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ గారి టికెట్ అనౌన్స్ చేసినప్పుడు 1.5 years క్రితం, 2 years క్రితం కాదు, 1.5 years క్రితం, 1.5 years క్రితం నుంచే వాళ్ళకి ఘర్షణలు ఉన్నమాట వాస్తవం. తర్వాత వాణి గారి టికెట్ మార్చారు, శ్రీనివాస్ గారికి కేటాయించిన టికెట్ టెక్కల టికెట్ మళ్ళా వాళ్ళ భార్యకి మార్చారు. ఎందుకు మార్చారంటే, నా భర్త నాతో కలిసి ఉంటలేదు, అతను వేరే సంబంధం పెట్టుకున్నాడు, అది ఇదంటే పంచాయతీ జరిగి లేదు, ఇదే నెగిటివ్ పోతే జనంలోకి, అందుకని ఉమెన్కి ఇద్దామని చేసి మార్చారు. మార్చిన తర్వాత మళ్ళీ శ్రీనివాస్ ఏం చేశాడు, వాడితో రాజుని గురించుకొని నేను లేదు కాపురం చేస్తాను కలిసే ఉంటామని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు, వాడితో కలిసి ఉన్నాడు. కలిసి ఉన్న తర్వాత మళ్ళీ శ్రీనివాస్ పేరు మీద టికెట్ మార్చారు, కుటుంబంలో బాగానే ఉంది కదా అని. మళ్ళీ ఏం చేశారు, టికెట్ తన పేరు మీద అనౌన్స్ చేయగానే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు కట్టబడేటువంటి ఇంట్లోకి వెళ్ళిపోయి మాధురితో కలిసి ఉండటం స్టార్ట్ చేశాడు. అప్పుడు వాణి ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేద్దాం అనుకుంది. అప్పుడు కూడా పార్టీ పెద్దలు పంచాయతీ పెట్టారు, పంచాయతీ చేశారు. సో వాళ్ళిద్దరి మధ్య సయోధ్య గురించారు. మీరు అన్నట్టు ఆస్తులు కొన్ని రాపిచ్చారు, పిల్లల పేరు మీద కొన్ని ఆస్తులు రాపిచ్చారు. నేను కాదనేది ఏం లేదు, పిల్లల పేరుతో కొన్ని ఆస్తులు రాపిచ్చేశారు, కాదనేది ఏం లేదు. అంత మాత్రం ఆస్తులు రాపిచ్చారు కాబట్టి ఇక పిల్లలతో భారత సంబంధం లేదని కాదు. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఖచ్చితంగా నా కుటుంబాన్ని ఓన్ చేసుకుంటాను. నాకు ఇప్పుడు వివాహేతర సంబంధాన్ని వాళ్ళు పాయింట్అవుట్ చేయటం ఎప్పుడు కుటుంబాన్ని డిజైన్ చేసుకున్నారు కాబట్టి. ఇప్పుడు వివాహేతర సంబంధాన్ని లేకపోతే వాళ్ళు కూడా మీరు అన్నట్టు 2 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళ మధ్య సంబంధం ఉంది కదా, ఆ రోజు వాణి గారు పాయింట్అవుట్ చేయలేదు కదా, నిజమే. కానీ ఈ వివాహేతర సంబంధం కుటుంబాన్ని వదిలేసే వరకు వస్తానని ఊహించలేదు, పిల్లలను కూడా డిజైన్ చేసుకునేంత వరకు వస్తానని ఊహించలేదు. కానీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. 6 నెలల నుంచి పూర్తిగా టచ్లో లేకుండా, వాళ్ళ ఫోన్లు ఎత్తకుండా, వాళ్ళ మెసేజ్ రిప్లై ఇవ్వకుండా ఉంటే పరిస్థితిలోనే పిల్లలు ఒక మీడియాను తీసుకుపోయి ఇంటి ముందు ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు. అనేక ప్రయత్నాల తర్వాత ఈ ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఒకటండి, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పిల్లలకే ఏమంటే, ఇప్పుడు ఒకటండి, ఈ ప్రపంచంలో అంత కష్టపడేది పిల్లల కోసమే, ఎవరి కష్టపడ్డా పిల్లల కోసమే. సో ఇప్పుడు మన పిల్లల రైట్స్ కాదనే హక్కు ఎవరికి లేదు, ఒకటి. తర్వాత మీరు అన్నట్టుగానే ఇప్పుడు అంటే ఆయన పేరు మీద ఇల్లు ఉంది అన్నప్పుడు ప్రజెంట్ అయితే ఓనర్షిప్ పాయింట్ అవుతుంది. ఒకవేళ పెట్టారు, వీళ్ళే డబ్బులతో ఖర్చు పెట్టారంటే దాన్ని మన రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ డీడ్ అవుట్ మన దానికి సంబంధించి ఒక పిటిషన్ ఫైల్ చేసుకుంటే కోర్టు వారు విచారించి అది ఏదైతే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసే హక్కు టైటిల్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా ఈమెకు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఇక్కడ Okay. సమస్య ఒకటండి. ఇప్పుడు సమస్య ఒకటేంటంటే ఇది మీరు అన్నట్టుగానే చిరికి గాలివాన అయ్యి లాస్ట్ కి ఈ రోజు బరస్ట్ అయిందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మాధురి అనే ఆమె ఇప్పుడు నాకు మా లా ఫర్మ్ కి సంబంధించి మా లా మీడియా లా ఫర్మ్ సంబంధించి ఇప్పుడు క్లయింట్ కాదా ఆమె. మీకు ఆ విషయం చెప్తున్నాను. ఆమె అవును. 2018లోనే మాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కేసులు. సో అప్పుడే మేము కొన్ని టెక్కలు వెళ్ళడం జరిగింది. అక్కడ మేము ఆ కేసులు ఏదైతే ఉన్నాయో సాల్వ్ చేసాం. ఆమె యొక్క కూచిపూడి డాన్సర్ గా వాళ్ళ సంబంధించిన కొన్ని ఏంటంటే అప్పుడు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అంతేగాని ఆమె ఇవాళ రేపు నిన్న ఈ మధ్యకాలంలో మాకైతే నన్ను అయితే అప్రోచ్ అయింది కాదు. ఆమె ఎప్పటి నుంచో మాకు పాత క్లయింట్. అవును, అదే. సో మా లా ఫర్మ్ కి ఎప్పటి నుంచో కూడా సంబంధించిన లీగల్ అడ్వైస్ అవన్నీ కూడా అడుగుతా ఉంటారు. సో ఆ సందర్భంలో నేను ఒక 2 days నుంచి ఆమె మన ఆఫీస్ కి కాంటాక్ట్ అవుతున్నా కూడా నేను కొంచెం బిజీగా ఉన్నా అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాను. తర్వాత నిన్న కొంచెం సండే కాబట్టి మాట్లాడితే ఆమె చెప్పుకొచ్చింది మొత్తం ఇదంతా. సో అంటే ఏంటంటే ఇక్కడ పిల్లల విషయంలోనే కొంచెం నిన్న కూడా ఏదో సాయంత్రం యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఫోన్ చేసినాను. యాక్సిడెంట్ అయ్యానండి, ఇట్లా నేను ట్రీట్మెంట్ తీసుకోను అది అంటే మేము చెప్పాను ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా మరి బాగోదని చెప్పడం వల్ల సరే అదేదో ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నట్టుంది. కార్ యాక్సిడెంట్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్. నేను చాలా డిప్రెషన్ అయ్యానంటే పిల్లల విషయంలో ఇట్లా డిఎన్ఏ అనేసరికి బాధపడుతున్నాను. సో అని చెప్పి ఆమె చెప్పారు. సరే ఇప్పుడు అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానికి ఏంటనేది అది ఇన్వెస్టిగేషన్ లో తేలి. ఒకటంటే నేను ఏమంటానంటే సార్ ఇప్పటికైనా అంటే జనరల్ గా ఈ ఫ్లోరింగ్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పటికైనా వాళ్ళు కుటుంబ పరంగా కూర్చొని ఏదైనా అమికబుల్ గా సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే పిల్లల్లో అన్యాయం అయిపోతారు. అది బాధ అనిపిస్తుంది. ఇది ఎవరి పిల్లలైనా ఒకటేనండి. ఇప్పుడు ఇక్కడ 5 ఆడపిల్లలు ఉన్నారు, అక్కడ 3 ఆడపిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు 5 ఆడపిల్లలు ఎవరైనా ఇప్పుడు ఎత్తర నారింత అంతర్ దేవత. సో మహిళల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆయన శ్రీనివాసరావు గారు కూడా. సో అది ఆయన ఇష్టమే, నాకు వ్యక్తిగత విషయం మనం చెప్పేది కాదు, మనకి అవసరం కూడా లేదు. కాకపోతే అందరూ ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ. సో ఈ ఆడపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచూతూచి అడిగేస్తే బాగుంటుంది. అంటే మామూలుగా ఇప్పుడైనా మరి కుటుంబ సంబంధించిన పెద్దలు కూర్చొని దాన్ని సెటిల్మెంట్ చేసుకుంటారా ఏంటనేది మనం ఆలోచించాలి. ఎస్, మీరు చెప్పింది ఒక విషయం నేను ఏకీభవిస్తున్నాను ఆజాద్ గారు, కరెక్ట్ మీరు చెప్పిన చివరిలో. ఎందుకంటే ఇక్కడ 2 అక్కడ మొత్తం 3 మొత్తం మైనర్లు మేజర్లు మొత్తం కలిపితే 5 ఆడపిల్లలు. ఇద్దరు మహిళలు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు అవును, మాధురి వాళ్ళు సరే పోనీయండి సార్, వాళ్ళని పక్కన పెట్టి మరీ నేను చెప్తున్నాను. వాళ్ళని పక్కన పెట్టి మరీ ఈ ముగ్గురు మధ్య ఉన్న వివాదం 5 రేపటి భావి భారత పౌరులకు సంబంధించిన ఆడబిడ్డలకు సంబంధించినటువంటి విషయం. ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ కి ఇబ్బంది కాకుండా, వాళ్ళ అవకాశాలకు ఇబ్బంది కాకుండా, వాళ్ళ కెరీర్ లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని విధంగా వాళ్ళ సంబంధాలు తెంచిపడాలి. ఎందుకంటే ఇంకొక విషయం, ఇక్కడ మాధురి గారు ఆమె చెప్తున్న మాట ప్రకారమే, నేను చెప్తుంది కాదు, ఇంకా డైవర్స్ తీసుకోలేదు. దువ్వాడ శ్రీనివాస్ గారు తన వాణి గారితో ఎలాంటి డైవర్స్ తీసుకోలేదు. సో కాబట్టి డైవర్స్ తీసుకోకుండా కేవలం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉన్న ఒక చట్టబద్ధత గల అడల్టరీ సంబంధాన్ని కొనసాగిస్తా ఉన్నారు. నేనేమన్నానంటే మాధురి గారు చెప్తుంది మా మధ్య ఉంది గైడు ఫ్రెండ్ లేక ఇలాంటి సంబంధాలే అని చెప్తున్నారు. కాబట్టి సో కొంతకాలం ఏదైతే వీళ్ళు చట్ట ప్రకారం ఏదో డైవర్సులు తీసుకొని కుటుంబాలకు బాధ్యతలు అప్పచెప్పి కుటుంబాలను ఓన్ చేసుకొని ముందు పిల్లల భవిష్యత్తు కోసం అయినా సరే ఈ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి. అదేనండి, ఇప్పుడు నేను అదే బాధపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ 3 మైనర్ పిల్లలు, అక్కడ 2 ఆడపిల్లలు, ఎవరు ఆడపిల్లని ఒకటేనండి. పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వీళ్ళ జీవితం అనేది అంతా అయిపోయింది, చూసేశారు. సో ఇప్పుడైనా కూర్చొని పిల్లల విషయంలో ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటది. అలాగే తర్వాత ఈ కొన్ని ఏవైతే మాటలు ఉన్నాయి కదా, డెలివరీ పిల్లల గురించి మాట్లాడుతున్నాను, నాకు కూడా నచ్చలేదు. అలాంటి పిల్లల దాకా వెళ్లకుండా వీళ్ళేమనంటే చట్టపరంగా వెళ్తామా లేకపోతే ఇంకో రకంగా వెళ్తామా అనేది చూడాలి. తర్వాత మాధురి గారు కొంచెం ఫోన్ అందుబాటులో లేదు. ఇప్పుడు మాకు అందుబాటులో రాగానే దీనికి సంబంధించి హైకోర్టులో కూడా రిట్ అవుట్ ఫైల్ చేస్తా ఉన్నాం. కొన్ని ట్రోల్స్ మీద దాని మీద కూడా ఆమె చెప్పడం జరిగింది. అది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. అలాగే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అదైతే చిన్నపిల్లల విషయం అది కూడా మేము మాట్లాడతాం. కానీ ఏదేమైనా సార్ చట్టం అనేది ఏంటంటే మన క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రం ఉపయోగపడుతుంది. కానీ మీరు అన్నట్టు సాంప్రదాయాన్ని దొంగలు రకమని చట్టం చెప్పదు. సో మన సాంప్రదాయాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అలాగే సాంప్రదాయవాదుల్ని ఎవరైతే ఉన్నారో అందరినీ గౌరవించాలి. కాకపోతే ఆయన అంటే నేను అనుకుంటాం గతంలో చేసిన ఈ రాజకీయ పరంగా కామెంట్స్ కానీ లేకపోతే అతని మాట్లాడారు సార్, నేను అనేది ఏంటంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఆదర్శంగా కూడా ఉండాలి కదా. ఆదర్శం అది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక నోబెల్ వ్యక్తిగా ఉన్నప్పుడు 10 మందికి మనం ఒక వెలుగు రేఖలాగా ఉండాలి. సో మరి అంటే ఆయన మన క్లయింట్ కాదు కాబట్టి నేను ఆయన గురించి మనం మాట్లాడటానికి మనకు రైట్ అయితే లేదు. సో మాధురి గారి విషయంలో ఏంటంటే ఆమె అంటే ఇప్పుడు
అంటే ఈ ట్రోలింగ్లు ఇట్లా అయిందేమో కానీ మేము గత 4-5 years బ్యాక్ ఎప్పుడు ఉన్నప్పుడు కూడా ఆమె చాలా అంటే డాన్స్ సంబంధించి విషయాల్లో కానీ కోలాట బృందాలను ఆమె తీసుకెళ్తాం అదే కొన్ని ఛానల్స్ లో కూడా ఆమె వచ్చినాయి అప్పుడు అంటే ఒక సాంప్రదాయవాదిగా ఉండేది ఆమె అదైతే నేను చెప్తాను అంటే నేను సర్టిఫికేట్ ఇవ్వడం కాదు నాకు తెలిసిన వ్యక్తి మీకు చెప్తున్నాను అంతే తప్ప నా అదేం లేదు ఎవరిని పొగొట్టాలు అలా మా నాలో అయ్యన్ని ఉండవు ఎవరు సమానం అంతా మాకు అందరు సమానం అవును అవును మాకు మా చట్ట ప్రకారం మా ఏం చేయాలో మాకు ఉన్న రైట్స్ ప్రకారం మేము మాకు వాళ్ళు ఫీజు ఇస్తున్నారు మేము కొట్లాడుతున్నాం అంతేగాని అంటే మీరు అన్నట్టు ఒక కామన్ మ్యాన్ గా ఒక సమాజాన్ని ప్రేమించే వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఏమైనా ఉంటే మీరు అన్నట్టు ఫ్యామిలీస్ మధ్య ఉన్న వ్యవహారాలు అలాగే కుటుంబ వ్యవహారాలు ఇది సమాజానికి సంబంధించిన వ్యవహారం కాదు కుటుంబ వ్యవహారాలు అలాగే దీని యొక్క ఇంపాక్ట్ సమాజం మీద కూడా పడుతుంది సో 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు ఇట్లా వ్యవహరించకూడదు సో దానికి సంబంధించి మరి వాళ్ళు అంటే నా తెలిసి కుటుంబ పరంగా కూర్చొని ఏమైనా నిర్ణయం తీసుకుంటారో అనుకున్నాను నేను అలాగే వెళ్ళాలని కోరుకున్నాను సార్ ఓకే రైట్ ఆజాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ